హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పల్లెటూరు స్టైల్లో తోటకూర. ఇలా చేస్తే ఒక్క ముద్ద అన్నం కూడా మిగలదు. ఒక సీక్రెట్ టిప్ ఫాలో అయితే 2 ముద్దల అన్నం ఎక్కువ తింటారు. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అటెంప్ట్ మిస్ అవ్వకండి. తోటకూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే తోటకూర అంటే చాలా ఇష్టం. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ముందుగా తోటకూరని ఆకులు వేరు చేసి 2 టైమ్స్ బాగా కడిగిన తర్వాత వాటర్ మొత్తం పోయే వరకు పక్కన పెట్టుకోండి. మరో పక్కన బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు వేసి మంచిగా గోలనివ్వాలి. ఎండుమిరపకాయలు అనేది మాడనివ్వకుండా చూడాలి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు అనేది కొంచెం గోలిన తర్వాత అందులో ఆనియన్స్ వేసి మంచిగా గోలనివ్వాలి. ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువనే వేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఇప్పుడు అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని అల్లంని ఆయిల్లో ఫ్రై చేయాలి. అల్లం ఫ్రై అయిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత తోటకూరను వేసి కొంచెం సాల్ట్ వేసి కుక్ చేయాలి. తోటకూర అనేది తొందర ఉడికిపోతుంది. మొత్తం ఆయిల్లోనే ఉడుకుతుంది. వాటర్ మళ్ళీ పోయకూడదు. ఒకటి సీక్రెట్ టిప్ ఏంటి అంటే తోటకూరని కడిగిన తర్వాత 10 to 15 మినిట్స్ వదిలేసి వాటర్ మొత్తం పోయాక మాత్రమే బౌల్లో వేయండి. అప్పుడే తోటకూర ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే స్మెల్ అనేది బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తోటకూర కుక్ అయిపోతుంది. తోటకూరని ఊకే కలపాలి, మాడిపోకుండా ఉండాలి కాబట్టి. ఎందుకంటే మనం ఇందులో వాటర్ పోయాం కాబట్టి మొత్తం తోటకూర అనేది మొత్తం ఆయిల్లోనే ఫ్రై కావాలి. ఫ్రై అయితే టేస్టీ తోటకూర రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్, ఉంటా.